హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బుల్లి చౌదరి వ్లాగ్స్. ఇవాళ మన వీడియో వచ్చి సత్తుతో రెసిపీస్ చేశాను. సత్తు సాధారణంగా వేయించిన శనగలతో తయారవుతుంది. వేసవిలో శరీరాన్ని చల్లబరచడంలో సహాయపడుతుంది. ఎప్పుడు షర్బత్, నిమ్మకాయ నీళ్ళు, కొబ్బరి నీళ్ళే కాకుండా ఇలాంటిది కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని తయారీ విధానం ఏంటో చూసేద్దాం. ఉప్పు శనగలను తీసి మిక్సీలో వేయండి. ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఉపయోగించి నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెసిపీస్ అయితే చేస్తాను. ఇవి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇందులో ఉండే ప్రోటీన్ వల్ల పిల్లలకు, పెద్దలకి చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ అయితే సత్తు మిల్క్ షేక్. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాము. ఎండు ద్రాక్ష 10, పిస్తా 8, సన్ఫ్లవర్ సీడ్స్ 2 టీ స్పూన్స్, పంకిన్ సీడ్స్ 2 టీ స్పూన్స్, బాదం పప్పు 6. ముందుగా వీటిని అయితే నానబెట్టుకోవాలి. అంజీర్ 2, పాలు 1 గ్లాస్, బనానా 1, ఖర్జూరం 3. ఇప్పుడు దీన్ని తయారీ విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో సత్తు పిండిని 2 టీ స్పూన్స్ తీసుకోవాలి. సత్తు రిచ్ ఇన్ ప్రోటీన్, అందుకని పిల్లలకు చాలా బలమిస్తుంది. ఇప్పుడు ఖర్జూరం, అంజీర్, బాదం పప్పు, ఎండుద్రాక్ష, పిస్తా, సన్ఫ్లవర్, పంకిన్ సీడ్స్ అన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు బనానాని తోలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. డైట్ చేసే వాళ్లకు ఎక్కువసేపు కడుపు నిండిన భావన కూడా వస్తుంది. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇది తీసుకుంటే చాలా మంచిది. పిల్లలకు, పెద్దలకు ఇది మంచి డ్రింక్. ఇప్పుడు కాల్చి చల్లార్చిన 1 గ్లాస్ పాలను కూడా తీసి ఇందులో వేయాలి. ఇప్పుడు దీనిని మిక్సీ పట్టుకుందాము. కాల్షియం, ఫైబర్, ఐరన్ రిచ్ అయినటువంటి సత్తు మిల్క్ షేక్ తయారైపోయింది. క్యాష్యూ అండ్ పిస్తాని గార్నిష్ కోసం ఉపయోగించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు సెకండ్ డ్రింక్ వచ్చి సత్తు షర్బత్. సమ్మర్ సీజన్లో చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. బాడీని కూల్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: సత్తుపిండి 2 టీ స్పూన్స్, కొత్తిమీర కొంచెం, పుదీనా 10-15 ఆకులు, నిమ్మకాయ సగం, ఉప్పు 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయ 1, జీలకర్ర పొడి 1/4 టీ స్పూన్, అల్లం చిన్న ముక్క, నీళ్లు 1 గ్లాసు. ఇప్పుడు దీని తయారీ విధానం ఏంటో చూసేద్దాం. మిక్సీ జార్లో 2 టీ స్పూన్స్ ఆఫ్ సత్తుపిండి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం, సాల్ట్, జీలకర్ర పొడి, నిమ్మరసం అన్నీ వేసి ఒకసారి మిక్సీ వేయాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన సత్తు షర్బత్ రెడీ అయిపోయింది. సమ్మర్ సీజన్లో కూల్గా ఉంచడానికి ఈ డ్రింక్ హెల్ప్ అవుతుంది. ఐస్ క్యూబ్స్ వేసి కూడా దీనిని సర్వ్ చేయొచ్చు. ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మన సత్తు డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. ఇక దీనిని టేస్ట్ అయితే చేసేద్దాం. ఇప్పుడు థర్డ్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు సత్తు బటర్ మిల్క్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు: సత్తుపిండి 2 టీ స్పూన్స్, కొత్తిమీర 2 టీ స్పూన్స్, పుదీనా 10-15 ఆకులు, సాల్ట్ 1/2 టీ స్పూన్, పెరుగు 1/2 కప్, జీలకర్ర పొడి 1/4 టీ స్పూన్, అల్లం చిన్న ముక్క, పచ్చిమిరపకాయ 1. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ని తీసుకొని అందులో సత్తుపిండిని 2 టీ స్పూన్స్ వేసి, ఆ తరువాత పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం, సాల్ట్, జీలకర్ర పొడి, 1/2 కప్ పెరుగును వేసి వీటన్నిటిని ఒకసారి మిక్సీ వేయాలి. మిక్సీ వేసేటప్పుడు కొంచెం వాటర్ని కూడా వేసి మిక్సీ పట్టాలి. అంతే, ఎంతో టేస్టీగా రుచిగా ఉండే సత్తు బటర్ మిల్క్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ అయితే చేసేద్దాం. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. బాయ్.